హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 దశాబ్దాల క్రితం స్టార్ హీరోల సినిమాల షూటింగ్ మొత్తం నెల రోజుల్లో పూర్తయ్యే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమాను ఖచ్చితంగా 2 నుంచి 3 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు మల్నాడి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కాగా, ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్ కోసం ఏకంగా 26 రోజుల సమయం పట్టిందని సమాచారం తెలుస్తుంది. చిరంజీవి గారి కెరియర్లోనే బెస్ట్ ఫైట్ సీన్లలో ఈ సీన్ ఒకటిగా నిలుస్తుందని సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్ శివారుల్లోని భారీ సెట్లో ఈ ఫైట్ సీన్ని షూటింగ్ జరగ్గా, ఈ ఫైట్ సీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని మూవీ టీం వారి నుంచి, ఇంకా అలాగే ఫ్యాన్స్ నుంచి కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో నిర్మిస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో దొరబాబు అనే రోల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించి ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాకు ఏకంగా 60 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చిరంజీవి గారు కీరవాణి కాంబినేషన్లో చాలా సంవత్సరాల తర్వాత సినిమా తెరకెక్కుతుండడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. 2025 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. చిరంజీవి గారి విశ్వంబర సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విశ్వంబర సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. విశ్వంబర సినిమా కథనం చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. విశ్వంబర అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కుతుందని సమాచారం తెలుస్తుంది. అందువల్ల ఈ సినిమాపై హైప్ కూడా బాగా పెరుగుతుంది. పైగా మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి కలిసి వచ్చిన సీజన్ కాగా, ఈ సినిమాతో మరో సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ ఆయన అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఆయనకు ఏ మేరకు విజయాన్ని అందిస్తుందన్నది వేచి చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.